guys, welcome back to our channel రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్, కొన్ని మిక్స్ అండ్ మ్యాచ్ సెట్స్ రాస్తున్నానండి. చాలా మంది ఇంకే వీడియో పెట్టినా సరే కూడా కింద ఇదే కామెంట్ పెడుతున్నారు మిక్స్ అండ్ మ్యాచ్ హాల్ చేయమని చెప్పి. సో కొన్ని మిక్స్ అండ్ మ్యాచ్ సెట్స్ అయితే చూపిస్తాను. ఇవన్నిటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి నచ్చితే రిక్వైర్మెంట్ ఉంటే పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ ది ఇమీడియట్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్ గా ఉంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైసెస్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్ గా అమెజాన్ లో ఓపెన్ అవుతుంది. అమెజాన్ లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. అండ్ ఇవాళ చూపించే ఈ మిక్స్ అండ్ మ్యాచ్ సెట్స్ అన్ని కూడా ఫెస్టివ్ వేర్ కి, చిన్న చిన్న పార్టీస్ కి అది వేసుకోవడానికి, స్పెషల్ అకేషన్స్ కి వేసుకోవడానికి కూడా మంచి సూటబుల్ గా అయితే ఉంటాయండి. సో without any further delay, let's get into the video. Before getting into the video, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ కాంబినేషన్ అండి. ఎల్లో అండ్ ఇట్లా పీచ్ కలర్ అయితే తీసుకున్నాను. నాకైతే భలే నచ్చింది కాంబినేషన్. సెట్ కూడా చాలా బాగుండింది. మంచి లైక్ కొంచెం ఫెస్టివ్ వేర్ కి, స్పెషల్ అకేషన్స్, బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ కి అది కూడా వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ సమ్మర్స్ లో కూడా లైక్ మంచి కంఫర్టబుల్ గా ఉండే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. కొంచెం చందేరి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండ్ ప్యూర్ చికెన్ కర్రీలో అయితే తీసుకున్నానండి. ఇది ఏంటంటే మనకి చందేరి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది. మరీ ప్యూర్ చందేరి అయితే కాదు, కొంచెం చాలా తక్కువ మిక్స్ అయితే వచ్చింది. బట్ ఆల్మోస్ట్ చందేరి ఫ్యాబ్రిక్ లాగా మంచి సాఫ్ట్ అండ్ చాలా ఎలిగెంట్ వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే మనకి. అండ్ దీనిపైన అంతా కూడా మనకి ప్యూర్ చికెన్ కర్రీ వర్క్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ మనం చూస్తే ఈజీగా తెలిసిపోతుందండి, లైక్ ఇట్స్ ప్యూర్ చికెన్ కర్రీ వర్క్ లేకపోతే మిషన్ ఎంబ్రాయిడరీ అని చెప్పి మనకి క్లియర్ గా తెలుస్తుంది. బ్యాక్ సైడ్ ఇలా లూజ్ స్ట్రెడ్స్ అవి ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ ఫ్రంట్ ఎట్లా అయితే వస్తుందో బ్యాక్ సైడ్ కూడా అట్లాగే ఇలా ముద్దగా వస్తుంది. ఇదంతా కూడా ప్యూర్ చికెన్ కర్రీ వర్క్ అయితే వచ్చింది దీనిపైన. ఇది సైజ్ నేను డబల్ ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. యూజువల్లీ చికెన్ కర్రీ కుర్తీస్ ఏంటంటే కొంచెం లూజ్ వస్తాయండి. ఇవి మరీ ఫిట్ గా ఉండేదానికన్నా లూజ్ గా ఉంటేనే లుక్ బాగుంటుంది. ఎక్స్ట్రా స్మాల్ తీసుకుంటే ఏంటంటే కొంచెం స్మాల్ సైజ్ అట్లా వస్తుంది. డబల్ ఎక్స్ట్రా స్మాల్ తీసుకుంటే నాకు పర్ఫెక్ట్ ఫిట్ రాదు, కానీ కొంచెం మరీ లూజ్ అయిపోయినట్టు కాకుండా బాగా అనిపిస్తుంది. అందుకని డబల్ ఎక్స్ట్రా స్మాల్ అయితే తీసుకున్నాను. ఇది ఏంటంటే మంచి ఎల్లో కలర్ అండి. కలర్ అయితే చాలా చాలా ప్లీజింగ్ ఉంది కంటికి. అండ్ దీనికి ఏంటంటే యోక్ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ లాగా వచ్చింది. అవడానికి స్ట్రైట్ కట్ అయినా ఇట్లా యోక్ పార్ట్ అయితే అటాచ్ చేశారు. యోక్ పార్ట్ పైన అంతా కూడా ఇట్లా హెవీ చికెన్ కర్రీ వర్క్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చిన్న హోల్ లాగా వచ్చి ఇక్కడ టై చేసుకోవడానికి టాజిల్స్ అయితే వచ్చాయి. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఏం రాలేదండి, మొత్తం అంతా ప్లెయిన్ గా వచ్చింది. బ్యాక్ సైడ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చాయి. స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా మనకి ఇలా చికెన్ కర్రీ వర్క్ అయితే వచ్చింది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెంట్ గానే ఉందండి ఫ్యాబ్రిక్. మనకి లైనింగ్ అయితే ఏం రాలేదు. అండ్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ గానే అనిపించింది నాకు. ఖచ్చితంగా బేజ్ కలర్ స్పెగటీ వేసుకుని పేరప్ చేసుకోవాల్సిందే, లేకపోతే వెరీ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి టాప్. దీని ఏదైనా మీరు వైట్ కలర్ లెగిన్ వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లాంటి పీచ్ కలర్ లెగిన్ వేయచ్చు, లేకపోతే దీనిపైన దుపట్టా పైన మనకి ఇలాగా ఇట్లా గోల్డ్ జరీ వచ్చింది కాబట్టి గోల్డ్ షిమ్మర్ లెగిన్ వేసుకున్నా సరే కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దుపట్టా వచ్చేసి కొంచెం క్రష్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చిందండి మనకి. ఇట్లాగా క్రష్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా మొత్తం అంతా ఇలా క్రష్ లాగా వచ్చింది ఫ్యాబ్రిక్ అంతా. అండ్ దీనిపైన అంతా కూడా ఇలాగ జెరీ లైన్స్ అయితే వచ్చాయి, హారిజాంటల్ గా జెరీ లైన్స్ అయితే వచ్చాయి. కింద ఇట్లాగా చిన్న బార్డర్ లాగా వచ్చి మనకి ఇలా క్రష్ టైప్ లో కొంచెం షైన్ వచ్చి పట్టు టైప్ ఆఫ్ స్టైల్ లాగా అయితే వచ్చింది. దుప్పట్టా లెంత్ అండ్ విత్ పర్వాలేదండి, బాగానే ఉండింది. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఇంకా కొంచెం లెంత్ వస్తుందని చెప్పి, బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. వేసుకుంటే అంత ఆడ్ గా అయితే ఏమీ లేదు. కాంబినేషన్ అయితే మటుకు నాకు చాలా నచ్చింది. మళ్ళీ చాలా మంచి ప్లీజింగ్ కాంబినేషన్ ఇదైతేని. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ కాంబినేషన్. దిస్ ఇస్ మై ఫేవరెట్ కాంబినేషన్ అండి. నాకు చాలా నచ్చింది ఈ కాంబినేషన్. శారీస్ కూడా ట్రై చేయొచ్చు. ఒకవేళ ఈ శారీ ఉంటే ఇట్లాంటి కలర్ బ్లౌజ్ కూడా ట్రై చేయొచ్చు. లుక్ అయితే చాలా బాగుంటుంది. బట్ ఇట్లాంటి శారీకి ఇలాంటి బ్లౌజ్ అయితే పెద్దగా అంత బాగున్నట్టు అనిపించదండి. ఎక్కువ ఏరియా ఈ కలర్ వచ్చిన దానికి తక్కువ ఏరియా బ్లౌజ్ వస్తుంది కాబట్టి ఈ కలర్ బ్లౌజ్ పేరప్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది. సో కమింగ్ టు ద టాప్, దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ అరులియా అండి. అరులియా బ్రాండ్ నుంచి కొంచెం ఇలా ఫ్రాక్ స్టైల్లో అయితే తీసుకున్నాను. ఇట్లా ఫుల్ గేరా వచ్చి ఫ్రాక్ స్టైల్లో వస్తుంది మనకి. ఇది లేయర్ లాగా వస్తుంది. లోపల ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్ పైన ఇక్కడ స్లిట్ లాగా వచ్చి ఇట్లా కింద పార్ట్ కి ఇట్లాగా కోట్ లాగా అయితే వస్తుందండి. అంటే ఫుల్ లెంత్ రాదు, కొంచెం ఇక్కడ ప్లెయిన్ అయితే కనపడుతుంది. సో ఇట్లాగా ఓపెనబుల్
లైక్ ఇట్లా కోట్ స్టైల్లో అయితే వస్తుంది. పైన మనకి యోక్ పార్ట్ వచ్చి ఇలా ప్యానెలింగ్ లాగా వచ్చి ఇక్కడ అంతా కూడా మనకి ఇట్లాగా చిప్ వర్క్ డీటెయిలింగ్ అయితే వస్తుంది. నెక్ వచ్చేసి ఇట్లాగా రౌండ్ షేప్ నెక్ వచ్చి అండ్ ఇక్కడ అయితే మనకి ఇట్లాగా బటన్ అయితే వస్తుందండి. ఇలా చిన్న కీ హోల్ లాగా వచ్చి బటన్ వచ్చి 3/4 స్లీవ్స్ వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే కొంచెం పట్టు టైప్ ఆఫ్ చందేరి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లా వచ్చింది. ఫెస్టివల్ అండ్ పార్టీ వేర్స్ కి చాలా బాగుంటుందండి ఈ ఫ్యాబ్రిక్ అయితేని. అండ్ దీని అంతా కూడా ఇట్లా గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ తో అయితే హైలైట్ చేశారు కిందన అండ్ ఇక్కడ ఈ ప్యానలింగ్ చుట్టూ అంతా కూడా మనకి ఇట్లా గోటాపట్టి లేస్ డీటెయిలింగ్ తో హైలైట్ చేశారు. అండ్ టై చేసుకోవడానికి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ వచ్చాయి. వేస్ట్ చాలా డిఫైన్ గా కనబడుతుంది. సో ప్యూర్ బాడీ షేప్ కానీ హాగ్లాస్ బాడీ షేప్ ఉండే వాళ్ళకి కానీ చాలా మంచి లుక్ వస్తుందండి ఇది వేసుకుంటే, బికాజ్ ఇవి వస్తాయి కాబట్టి వెనకాల వేస్ట్ అనేది డిఫైన్ గా కనబడుతుంది. అండ్ ఇదే కాకుండా కొంచెం బెల్లీ ఫ్యాట్ ఉండే వాళ్ళు అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఇట్లాంటి అవుట్ఫిట్స్ ట్రై చేస్తే బెల్లీ ఫ్యాట్ అనేది చాలా బాగా కవర్ అవుతుంది. లుక్ కూడా చాలా నీట్ అయితే అనిపిస్తుంది. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఏంటంటే కంఫర్టబుల్ ఉంటుంది, ఎందుకంటే పొట్ట దగ్గర నొక్కేయకుండా లైక్ వెరీ కంఫర్టబుల్ ఉంటుంది. యూజువలీ ప్రెగ్నెంట్ ఉమెన్ ని టైట్ గా వేసుకోవద్దు అంటారు బెల్లీ దగ్గర. సో ఇట్లాంటి అవుట్ఫిట్స్ మంచి చాయిస్ అని చెప్పొచ్చు. అండ్ దీనికి దుప్పటా వచ్చేసి ఇట్లా గ్రీన్ కలర్ దుప్పటా అయితే తీసుకున్నానండి, ప్యారెట్ గ్రీన్ కలర్. ఇది కొంచెం షిమ్మర్ టైప్ లో అయితే వచ్చిందండి, ఇలా షిమ్మరీ టైప్ లో అయితే వచ్చింది గ్రీన్ కలర్. అండ్ దీనిపైన లోపల లైక్ జెరీ వీవ్ రావడం వల్ల ఇది ఏంటంటే మనకి షిమ్మర్ స్టైల్లో ఇట్లాగా గోల్డ్ షైన్ లో అయితే మెరుస్తుంది. అండ్ దీనిపైన అంతా కూడా మనకి ఇట్లాగా వర్క్ అయితే వచ్చింది, గోల్డ్ జెరీ థ్రెడ్ అండ్ చిప్ వర్క్ తో వచ్చింది. అండ్ దుప్పట ఎడ్జ్ అంతా కూడా ఇట్లాగా స్కేలప్స్ లాగా వచ్చి ఇలా మనకి జెరీ థ్రెడ్ అండ్ చిప్స్ తో అయితే వర్క్ అయితే వచ్చింది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే కొంచెం ఇట్లా వన్ సైడ్ వేసుకున్నప్పుడు ఇది కొంచెం ఇరిటేటింగ్ గా అనిపించింది అండి, నాకు గుచ్చుకున్నట్టు అనిపించింది. బ్యాక్ సైడ్ వర్క్ ఇక్కడ చేతికి ఇట్లా గుచ్చుకున్నట్టు అనిపించింది, అదొక్కటి కొంచెం అన్కంఫర్టబుల్ అయితే అనిపించింది. దుప్పట అయితే కొంచెం స్టిఫ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది, లెంత్ అండ్ విత్ అయితే బాగుండిందండి దుప్పట. అది కొంచెం విస్కాస్ టైప్ లైక్ మోర్ ఆఫ్ షిమ్మర్ టైప్ అట్లా అయితే వచ్చిందండి ఫ్యాబ్రిక్. సో ఇట్లా వేసుకుంటే పెద్దగా ఏమీ అనిపించదు గుచ్చుకున్నట్టు, బట్ ఇట్లా ఫ్లోటింగ్ వేసుకుని చేయి పైకి వేసుకుంటే మటుకు ఇదంతా కూడా కొంచెం హార్ష్ గా అయితే గుచ్చుకుంటుంది చేతికి. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ కాంబినేషన్, ఇట్లా పింక్ అండ్ గ్రే కలర్ అయితే తీసుకున్నాను. ఇది కూడా చాలా మంచి కాంబినేషన్ అండి, చాలా సెటిల్ అండ్ నీట్ గా ఉంటుంది ఈ కాంబినేషన్. సో కమింగ్ టు ద టాప్, ఇది కూడా చందేరి స్టైల్ ఫ్యాబ్రిక్ లో చికెన్ కర్రీ టాప్ అయితే తీసుకున్నాను. ఇది ఏంటంటే డబల్ ఎక్సెస్ దొరకలేదు, సో నేను ఎక్సెస్ స్మాల్ తీసుకున్నాను. నాకైతే కొంచెం లూజ్ అయినట్టు ఉండిందండి, అంటే యూజువలీ స్మాల్ సైజ్ తీసుకుంటే ఎట్లా ఉంటుందో నా సైజ్ కన్నా ఒక సైజ్ పెద్దది అట్లా అయితే ఉండింది. యూజువలీ ఎక్స్ట్రా స్మాల్ నాకు సరిపోతుంది అన్ని బ్రాండ్స్ లోని, బట్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్ ఈ చికెన్ కర్రీస్ ఏంటంటే కొంచెం ఇట్లా లూజ్ టైపే వస్తాయి. ఇది ఫస్ట్ చూపించిన ఎల్లో దానంతా వర్క్ అయితే రాలేదు. ఇది కూడా మనకి కొంచెం చందేరి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వచ్చింది, లైనింగ్ రాలేదు. ఇది ట్రాన్స్పరెంట్ గానే ఉండింది కానీ పెద్ద ట్రాన్స్పరెంట్ గా అనిపించదు, బికాస్ డార్క్ కలర్ కాబట్టి లోపల మ్యాచ్ అయ్యి స్పెగటీ వేసుకుంటే ఆడ్ గా అయితే కనిపించదు. బట్ ఫస్ట్ చూపించింది లైట్ కలర్ కాబట్టి ఎల్లో కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే అనిపిస్తుంది. అండ్ దీనిపైన పెద్ద వర్క్ కూడా రాలేదండి మనకి, ఫస్ట్ దానికి వచ్చినంత ఎక్కువ వర్క్ రాలేదు. ఇట్లా సింపుల్ గా బేజ్ కలర్ తో అయితే మనకి నెక్ దగ్గర ఇట్లా ప్యానలింగ్ లాగా వచ్చి రౌండ్ గా అక్కడంతా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అండ్ ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి. అండ్ ఈ పక్కన కూడా ఇట్లా చిన్నవి 3 ఫ్లవర్స్ అయితే వచ్చాయి. స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా మనకి ఇలా డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇది కూడా మనకి ప్యూర్ చికెన్ కర్రీ వర్క్ వచ్చిందండి, అంతా కూడా ప్యూర్ చికెన్ కర్రీ వర్క్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే కొంచెం థిన్ గానే ఉండింది, బట్ ఇదైతే పెద్ద ట్రాన్స్పరెంట్ అనిపించలేదు నాకు. చందేరి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి, ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ అయితే ఉండింది. అండ్ దీనిపైన దుప్పట ఇట్లా గ్రే కలర్ లో అయితే తీసుకున్నాను. ఇది కూడా దుప్పట సింపుల్ గా తీసుకున్నాను. ఇట్లా దుప్పట పైన అంతా చిన్న చిన్న బూటీస్ అయితే వస్తాయి గోల్డ్ కలర్ తోని. అండ్ కింద అంతా కూడా మనకి ఇట్లా బార్డర్ లాగా వచ్చి ఇలా జరీ లైన్స్ అయితే వస్తాయి. అండ్ దుప్పట ఎడ్జ్ లో మనకి ఇలాగా లేస్ తో డీటెయిలింగ్ అయితే వచ్చింది. దుప్పట ఎడ్జ్ అంతా కూడా మొత్తం ఆల్ ద 4 సైడ్స్ మనకి ఈ డీటెయిలింగ్ అయితే వచ్చింది దుప్పటాకి. చాలా సింపుల్ గా ఉండింది. అండ్ దుప్పట ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుండిందండి, మంచి సాఫ్ట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. వేసుకుంటే లుక్ అయితే నాకు చాలా బాగా అనిపించిందండి ఈ కాంబినేషన్. దిస్ ఇస్ అ వెరీ గుడ్ కాంబినేషన్. సో ఇది వచ్చేసి లాస్ట్ సెట్. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.